చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాల్లో నిలిచే నటుల్లో ప్రకాష్ రాజ్ ఎప్పుడూ ముందుంటాడు. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ అన్ని విషయాల్లోనూ కాంట్రవర్సీస్ కమెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక తాజాగా ఆపరేషన్ సింధూర్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెలువెత్తిన తరుణంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మోదీ ఒక ప్రసంగంలో మాట్లాడుతూ తన నరనరాల్లో దేశభక్తి ప్రవహిస్తుందని చెప్పగా అందుకు కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్, మోదీ నరనరాల్లో ప్రవహించేది దేశభక్తి కాదని, ఆయన నరనరాల్లో ఎన్నికలే ప్రవహిస్తున్నాయని పోస్టు పెడుతూ అందులో హాస్పిటల్ సింధూర్ డొనేషన్ అని ట్యాగ్స్ ఇస్తూ మోదీ రక్తంతో సింధూరం తయారు చేసి మహిళల నుదిటిన పెడుతున్నట్లు ఒక ఫోటోని షేర్ చేయడంతో కొద్దిసేపటికే ఈ పోస్టు వైరల్ అయింది. దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ నాయకులు మరియు నెటిజన్లు ప్రకాష్ రాజ్ పై తీవ్రంగా మండిపడుతూ ఒక్కడు సినిమాలో బురదలో పడిన ప్రకాష్ రాజ్ యొక్క దృశ్యాన్ని పందితో జోడించి బురదలో ఉన్న పంది మరియు ప్రకాష్ రాజ్ ఒకటేనని పోస్టు పెట్టడంతో పాటు దేశద్రోహి అని కమెంట్స్ చేస్తే మరికొంతమంది ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేయాలని, తను పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ అక్కడి సినిమా ఆర్టిస్టులకి మద్దతు తెలియజేస్తున్నాడని, మన ప్రధాని మోదీని చీటికి మాటికి విమర్శించే ఇలాంటి దేశద్రోహుల్ని వెంటనే జైల్లో పెట్టాలని నెటిజన్లు పోస్టులు పెట్టడంతో ఈ ఇష్యూ ఇప్పుడు అన్ని చోట్ల వైరల్గా మారింది. నిజంగానే ప్రకాష్ రాజ్కి జైల్లో చిప్పకూడు తప్పదా? మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? ప్రకాష్ రాజ్ కొడుకు మరణానికి గల కారణాలేంటి? ఇండస్ట్రీలో 7 సార్లు ప్రకాష్ రాజ్ని బ్యాన్ చేసిన ఇప్పటికీ సినిమాల్లో ఎలా నటిస్తున్నాడు? ప్రకాష్ రాజ్ నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్. ఇతను 1965 మార్చి 26న కర్ణాటకలోని బెంగళూరులో ఒక మిడిల్ క్లాస్ క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి మంజునాథ్ రాయ్, తల్లి స్వర్ణలత. ఇతనికి ప్రసాద్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి మంగళూరులో జన్మించగా చదువుల అబ్బని కారణంగా తల్లిదండ్రులు తనని వ్యవసాయ పనుల్లో నియమించారు. కానీ పల్లెటూరులో ఉంటే తను జీవితంలో ఎదగలేడని మంజునాథ్ గారు ఇంట్లో నుండి పారిపోయి బెంగళూరుకి వెళ్లి ఒక ఫ్యాక్టరీలో పనిలోకి చేరాడు. ఇక ఈ క్రమంలోనే ఒకసారి అతని హెల్త్ చాలా అప్సెట్ అవడంతో దగ్గరలో ఉన్న ఒక క్లినిక్కి వెళ్ళగా ఆ క్లినిక్ లోనే స్వర్ణలత అనే నర్స్ పనిచేస్తుండేది. ఇక స్వర్ణలత గారు బెంగళూరులోని క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టగా ఈమె చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఒక అనాథాశ్రమం వారే ఈమెను పెంచి చదివించారు. అలా నర్సింగ్ కోర్స్ పూర్తి చేసి బెంగళూరులోని ఒక ప్రైవేట్ క్లినిక్లో నర్సుగా పనిచేస్తుండేది. ఇక అలా క్లినిక్లో అడ్మిట్ అయిన మంజునాథ్ గారికి ఎవరూ లేరని తెలుసుకున్న స్వర్ణలత గారు అతనిపై సింపతి చూపిస్తుండేవారు. అలా తరచూ వీరిద్దరూ కలవడంతో ఇద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి 1963లో క్రిస్టియన్ మత ప్రకారం పెళ్లి చేసుకొని వీరిద్దరూ ఒకటయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ప్రకాష్ రాయ్ మరియు ప్రసాద్ అనే ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు. ప్రకాష్ రాజ్ తన స్కూలింగ్ని బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఇండియన్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ప్రకాష్ రాజ్ చిన్నప్పటి నుండి మొండితనం, షార్ట్ టెంపర్గా ఉండడం, ఎవరి మాట వినకపోవడంతో తల్లిదండ్రులు రోజు తనని కొడుతూ తిడుతూ ఉండేవారు. అంతేకాకుండా తను చిన్నప్పటి నుండి నాటకాలని చూడడంతో యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి హాలిడేస్ వస్తే తన తల్లిదండ్రులతో కలిసి కొన్ని నాటకాలని, సినిమాల్ని చూడడం, అందులో చేసిన ఆర్టిస్టులకి జనాల్లో ఉండే క్రేజ్ని చూసి తను కూడా యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా తను ఇంటర్ చదివేటప్పుడు కాలేజీలో జరిగే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి నాటకాల్లో నటిస్తూ ప్రైజెస్ని కూడా గెలుస్తూ ఉండేవాడు. ఇక ప్రకాష్ రాజ్ సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నట్టు తెలిసి తన తల్లిదండ్రులు ఆ ఫీల్డ్ మనకి అచ్చిరాదని, జాబ్ చేయమని ఎంత నచ్చజెప్పినా ఏది వద్దంటే అదే చేసే మనస్తత్వం గల ప్రకాష్ రాజ్ వారి మాటల్ని వినకుండా సినిమాల్లో తన ప్రయత్నాల్ని మొదలుపెట్టాడు. అలా ప్రతి ఒక్క ఆఫీస్కి వెళుతూ ఆడిషన్స్ ఇచ్చినా ఇతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఎవరూ కూడా ఇతన్ని సెలెక్ట్ చేసేవారు కాదు. దీంతో తను యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక నాటకాల కంపెనీలో జాయిన్ అవ్వాలనుకున్నాడు. అలా కొంతమంది స్నేహితుల సలహా మేరకు కళాక్షేత్రం అనే నాటకాల కంపెనీలో జాయిన్ అవ్వగా కొంతవరకు ఎక్స్పీరియన్స్ రావడంతో తనకి నెలకి 300 రూపాయల శాలరీ ఇస్తూ నాటకాల కంపెనీ వారు తనతో వీధి నాటకాలని చేపిస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే ఒక డైరెక్టర్ ప్రకాష్ రాజ్ చేసే నాటకాన్ని చూడడానికి రావడం, అందులో తన యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయి మిథిలేయ సీత అనే మూవీలో తనకి ఒక డాక్టర్ పాత్రనివ్వడం జరిగింది. అలా ఆ మూవీ రిలీజ్ అయినా కూడా ప్రకాష్ రాజ్ పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. దీంతో సినిమాల్నే నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని, ఆర్థికంగా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సీరియల్స్ వైపు తన మక్కువని చూపించాడు. ఇక అప్పట్లో దూరదర్శన్ ఛానల్ ఒకటే ఉండడంతో తనకి నాటకాల్లో పరిచయమైన గిరీష్ కర్నాడ్ సహాయంతో ప్రకాష్ రాజ్ బిసిలిన కుదిరే, గుడ్డల బూత అనే 2
కన్నడ సీరియల్స్ లో యాక్ట్ చేశాడు. ఇక ఈ సీరియల్స్ ద్వారా డబ్బు గాని పేరు గాని రాకపోయినా అవి చూసి సినిమాల్లో ఫ్రెండ్ పాత్రల కోసం ఆఫర్స్ తనని వెతుక్కుంటూ వచ్చాయి. అలా రణధీర, నక్షత్ర, రామాచారి అనే మూవీస్ ని బ్యాక్ టు బ్యాక్ చేసిన వాటి ద్వారా ఇతని కెరియర్ కి ఎటువంటి యూజ్ అవ్వలేదు. ఇక అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో బెంగళూరులో ఉంటే ప్రయోజనం లేదని తన మకాన్ని మద్రాస్కి మార్చేసి సినిమాల్లో సీరియస్ గా ట్రై చేయడం మొదలెట్టాడు. అలా అక్కడ తను ఉండడానికి ఒక రూమ్ ని వెతికే క్రమంలో అప్పట్లో డిస్కో శాంతి గారు ఆర్టిస్టులకి రూమ్స్ ని రెంట్కి ఇవ్వడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ డిస్కో శాంతి గారిని కలవడం జరిగింది. ఇక డిస్కో శాంతి గారి తల్లిదండ్రులకి 7 సంతానం కాగా అందులో 3వ అమ్మాయి డిస్కో శాంతి అయితే 5వ అమ్మాయే లలిత కుమారి. ఇక అలా తన తండ్రి మరణించాక ఇంటి బాధ్యతలన్నీ డిస్కో శాంతి గారే తీసుకొని తన చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అక్కలకి పెళ్లి చేసి అందరినీ లైఫ్ లో సెటిల్ చేస్తుండేది. ఈ క్రమంలోనే ఇంటి వద్దుంటున్న లలిత కుమారితో ప్రకాష్ రాజ్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక వీరి ప్రేమ విషయం తెలుసుకున్న డిస్కో శాంతి గారు వీరిద్దరికి పెళ్లి చేసి తన బాధ్యతల్ని తీర్చుకోవాలనుకున్నారు. కానీ ప్రకాష్ రాజ్ తను సినిమాల్లో ఏదైనా సాధించాకే పెళ్లి చేసుకుంటానని, అంతవరకు చేసుకోనని చెప్పిన డిస్కో శాంతి మాత్రం అతని మాటల్ని పట్టించుకోకుండా ప్రకాష్ రాజ్కి, లలిత కుమారికి 1994లో సింపుల్ గా పెళ్లి జరిపించి అక్కడే తన ఇంట్లో ఒక రూమ్ లో వసతిని కల్పించింది. ఇక పెళ్లి తర్వాత సినిమాల్లో ఛాన్సులు లేక ఇంట్లోనే కూర్చొని ఉన్న ప్రకాష్ రాజ్కి లలిత కుమారి తనకి తెలిసిన డైరెక్టర్ బాలచందర్ గారిని పరిచయం చేస్తూ తనకొక ఛాన్స్ ఇవ్వమని అడగగా ప్రకాష్ రాజ్కి తమిళ్లో ఒక్క ముక్క కూడా రాకపోయినా లలిత కుమారి గారి కోసం బాలచందర్ గారు డ్యూయట్ మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పి అందుకుగాను ముందుగా తను తమిళ్ నేర్చుకోవాలనే కండిషన్ పెట్టడంతో అప్పటి నుండి ప్రకాష్ రాజ్ పట్టువదలని విక్రమార్కుడ్లా 2 నెలల్లోనే తమిళ్ మాట్లాడడం, రాయడం నేర్చుకోవడంతో ఇతనికి ఆ మూవీలో సపోర్టింగ్ రోల్లో ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ప్రకాష్ రాయ్గా ఉన్న తన పేరుని భానుచందర్ గారే ప్రకాష్ రాజ్గా మార్చడం జరిగింది. అలా డ్యూయట్ మూవీ రిలీజ్ అయి ప్రకాష్ రాజ్కి మంచి గుర్తింపు రావడంతో పాటు అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే జగపతి బాబు హీరోగా చేసిన సంకల్పంలో ఒక క్యారెక్టర్ చేయడం ద్వారా ప్రకాష్ రాజ్ తెలుగులోకి కూడా అరంగేట్రం చేయగా అప్పటి నుండి తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగులో బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇక ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ లలిత కుమారి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా మేఘన, పూజ అనే 2 అమ్మాయిలు, సిద్ధు అనే కొడుకు కూడా జన్మించాడు. అలా రోజులు గడిచే కొద్దీ ప్రకాష్ రాజ్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం ఇష్టం లేక తనే హీరోగా చేయాలనుకునేవాడు. ఈ క్రమంలోనే గిరీష్ కార్నాడ్ రాసిన నాగమండల అనే మూవీలో ప్రకాష్ రాజ్ కన్నడలో హీరోగా చేయడంతో ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు తన నటనకి గాను ఒక నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో ఇక పైన హీరోగానే చేయాలని డిసైడ్ అయిన ప్రకాష్ రాజ్ డ్యూయట్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ఓపెన్ చేసి తనే ప్రొడ్యూసర్గా, హీరోగా, మీనా హీరోయిన్ గా దయా అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా వెనకడుగు వేయని ప్రకాష్ రాజ్ 2003లో నామ్ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు గాని ఆ వెనకే తీసిన అలగే తీయే, కందనాల్ మొదలనే మూవీస్ ని మణిరత్నం అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ప్రియా డైరెక్షన్ లో చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి యావరేజ్ గా ఆడడంతో ఒకవైపు ప్రొడ్యూసర్ గా, మరోవైపు ఆర్టిస్ట్ గా బిజీ అయి ప్రకాష్ రాజ్ తన భార్య పిల్లల్ని పట్టించుకోవడం తగ్గించాడు. ఇక ఇదే విషయంపై భార్యాభర్తలిద్దరికీ తరచూ గొడవలు జరుగుతున్నా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్న ప్రకాష్ రాజ్ అదంతా పట్టించుకోకుండా సినిమాల్లో దూసుకెళ్తుండేవాడు. ఇక ఇదిలా ఉంటే 2005లో తన 5 ఏళ్ల కొడుకైన సిద్ధు గాలిపటాన్ని ఎగరేస్తున్నప్పుడు పొడవైన టేబుల్ పై నుండి కింద పడిపోవడంతో తలకి తీవ్రంగా గాయమైంది. దీంతో లలిత కుమారి గారు ఇమీడియట్ గా తన కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పడంతో ఇదే విషయం ప్రకాష్ రాజ్కి ఫోన్ చేసి చెప్పగా అందుకు అతను నీకెంత డబ్బు కావాలన్నా పంపిస్తాను గాని ఇప్పుడు మాత్రం రాలేనని, షూటింగ్ లో బిజీగా ఉన్నానని నిర్లక్ష్యంగా ఫోన్ కట్ చేయడంతో లలిత కుమారి గారికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక అలా ఆపరేషన్ చేసిన ఎలాంటి ఫలితం లేకపోవడం 2005లో సిద్ధు మరణించడంతో అప్పటి నుండి లలిత గారికి ప్రకాష్ రాజ్కి మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఇక అలా ప్రకాష్ రాజ్ లలిత గారి నిర్లక్ష్యం వల్లే కొడుకు చనిపోయాడని గొడవ చేయడంతో పాటు అప్పటి నుండి ఇంటికి వెళ్లడం మానేసి షూటింగ్ లోనే ఉండేవాడు. అలా రోజు రోజుకి ప్రకాష్ రాజ్కి లలిత గారికి దూరం పెరుగుతూ వచ్చింది. ఇక ఈ క్రమంలోనే తన ఓన్ ప్రొడక్షన్ లో అభియూమ్ నానుమ్ అనే మూవీని చేస్తుండగా ఆ మూవీ షూటింగ్ లో పోనీ వర్మ అనే కొరియోగ్రాఫర్ ని కలవడం, అలా వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్ గా లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక ఇదిలా ఉంటే రోజు రోజుకి ప్రకాష్ రాజ్కి అన్ని లాంగ్వేజెస్ లోనూ డిమాండ్ పెరగడంతో యాటిట్యూడ్ కూడా పెరిగి కమిట్ అయిన మూవీస్ ని చేయకుండా సరైన టైంకి షూటింగ్ కి వెళ్ళకపోవడంతో తనపై ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ రావడంతో
2006లో ఇతనిపై మొదటిసారి బ్యాన్ ని విధించడం జరిగింది. కానీ అప్పటికే ప్రకాష్ రాజ్ కొన్ని మూవీస్ లో చేస్తుండడంతో ఆ మూవీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిక్వెస్ట్ చేసుకోవడంతో ఆ బ్యాన్ ని ఎత్తివేశారు. ఇక ఈ టైంలోనే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ తో జల్సా మూవీ చేసేటప్పుడు అగ్రిమెంట్ లో ఒక అమౌంట్ కి ఒప్పుకొని షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఎక్కువ డబ్బుల్ని డిమాండ్ చేసిన ఆ ప్రొడక్షన్ వారు ఒప్పుకున్నారు గానీ సరైన టైంకి షూటింగ్ కి రాకపోవడం, వచ్చినా కూడా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడం లాంటివి చేయడంతో ప్రకాష్ రాజ్ బిహేవియర్ తో విసుగు చెందిన ఆ ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వడంతో ప్రకాష్ రాజ్ ని తెలుగు మూవీస్ నుండి రెండోసారి బ్యాన్ చేశారు. అయినా కూడా అదంతా పట్టించుకొని ప్రకాష్ రాజ్ తమిళ్, కన్నడ, హిందీలో చేస్తూ బిజీగా ఉంటూ వచ్చాడు. ఇక అలా తెలుగు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వారికి ఏ ఆర్టిస్టులు లేనట్లు మళ్ళీ తన మీదున్న బ్యాన్ ని తీసేపించి తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావడంతో ప్రకాష్ రాజ్ కి మరింత అహంకారం పెరిగి తనకి నచ్చినట్లు చేయడం మొదలెట్టాడు. ఇక అలా శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఆగడు మూవీలో సోను సూద్ పాత్ర కోసం ముందుగా ప్రకాష్ రాజ్ ని అప్రోచ్ అవ్వగా షూటింగ్ లో డైరెక్టర్ చెప్పిన డైలాగ్స్ కాకుండా తనకి నచ్చిన డైలాగ్స్ చెప్పడంతో కోపానికి గురైన శ్రీను వైట్ల ప్రకాష్ రాజ్ ని తీసేసి ఆ ప్లేస్ లో సోను సూద్ ని రీప్లేస్ చేశాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ షూటింగ్ స్పాట్ కి వెళ్లి డైరెక్టర్ ని తిట్టడమే కాకుండా ప్రొడ్యూసర్ ని కూడా కొట్టేందుకు వెళ్లడంతో వారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రకాష్ రాజ్ పై కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ తనని బ్యాన్ చేపించారు. కానీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆ బ్యాన్ ని ఎత్తేశారు. అలా ఆ తర్వాత ఇదే కోవలో కంత్రి, పొగరు, ఒంగోలు గీత మూవీ సమయంలో కూడా 6 సార్లు బ్యాన్ చేసిన ఇతని ప్రవర్తనలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. ఇక ఈ ఓవర్ యాటిట్యూడ్ కారణంగానే ప్రకాష్ రాజ్ కి తెలుగులో ఛాన్సులు తగ్గాయనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే 2008 నుండి పోనీ వర్మతో లివింగ్ టుగెదర్ లో ఉన్న ప్రకాష్ రాజ్ ఆమెతో మంచి అండర్స్టాండింగ్ రావడంతో తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా తన మొదటి భార్యని విడాకులడగగా లలిత కుమారి గారు అందుకు ఒప్పుకోకపోవడంతో ప్రకాష్ రాజ్ 2009లో సీక్రెట్ గా పోనీ వర్మని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ విషయం తెలిసి లలిత కుమార్ గారు చేసేదేమీ లేక ప్రకాష్ రాజ్ కి విడాకులు ఇవ్వడంతో 2010లో ప్రకాష్ రాజ్ తనకి పోనీ వర్మకి పెళ్లైనట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక బాబు కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే ఒకప్పుడు నెలకి 300 రూపాయలకే నాటకాల్లో నటించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఒక్కో మూవీకి గాను 3 కోట్లు తీసుకుంటూ 500 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక రోజు రోజుకి సినిమాల్లో ప్రకాష్ రాజ్ కి వచ్చిన నేమ్, ఫేమ్ కారణంగా తను రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాడు. కానీ అప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో శత్రుత్వం ఉన్నందువలన ఇతనికి తమ పార్టీలో ఎవరూ కూడా సీట్ ఇవ్వలేదు. దీంతో ప్రజలు తన సినిమాల్ని ఆదరించినట్లే రాజకీయాల్లో కూడా తనని ఆదరిస్తారని బెంగళూరు సెంట్రల్ కాన్స్టిట్యూషన్ నుండి పోటీ చేయగా 6 లక్షల ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయాడు. అయినా కూడా అప్పటి నుండి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రాజకీయ నాయకుల్ని, సినిమా యాక్టర్లని విమర్శిస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇక అలా తరచూ ప్రధాని మోదీ చేసే పనులపై విమర్శలు కురిపిస్తూ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ పై కూడా ఘాటుగా మాట్లాడడంతో తనని అరెస్ట్ చేయగా ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఇక అలా రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ పై కూడా ప్రధాని మోదీని విమర్శిస్తూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడంతో నెటిజన్లందరూ తనని అరెస్ట్ చేయాలని, కొన్నాళ్ళు జైల్లో పెడితేనే బుద్ధొస్తుందని, ఆ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానేస్తాడని తమ అభిప్రాయాలను కూడా చెప్పుకొస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ తన 26 ఏళ్ల సినిమా కెరియర్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అని 400 సినిమాల్లో యాక్ట్ చేయగా తన నటనకి గాను 4 నేషనల్ అవార్డ్స్, 8 నంది అవార్డ్స్ తో పాటు 5 ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నాడు. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. మీకు ప్రకాష్ రాజ్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.